మెగా ఇంటి వారసుడు వచ్చేశారు. రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు రీసెంట్ గానే 12 కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి గారి సంతోషానికి అవతల్లేవు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ ని తెలియజేస్తున్నారు. అయితే ఈ సంతోషకరమైన సందర్భంలో చిరంజీవి గారు ట్రోల్స్ కి కూడా గురవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. చిరంజీవి గారిని ఒక అతను ఇలా ట్రోల్ చేశారు. 2026లో కూడా ఈ బేబీ బాయ్ అబ్సెప్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. లింకార పుట్టినప్పుడు ఈ సెలబ్రేషన్స్ ఏమయ్యాయి అంటూ ఆయన ట్వీట్ చేయడంతో దానికి లావణ్య త్రిపాఠి గారు ఘాటుగానే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి ట్వీట్లని పట్టించుకోకుండా వదిలేస్తాను. ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. ఈ సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన. చిరంజీవి గారి కుటుంబంలో మహిళల్ని, ముఖ్యంగా మనవరాల్ని ఎంత ప్రేమగా గౌరవంగా చూసుకుంటారో మా అందరికీ తెలుసు. ఆయన తన కుటుంబానికి ఇచ్చే విలువ చాలా మందికి సాధ్యం కూడా కాదు. ఆయన చేసే పనుల్లో 1% కూడా చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఆయన వ్యక్తిత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ లావణ్య త్రిపాఠి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆయన కొద్ది నిమిషాల్లోనే ఆ ట్వీట్ని డిలీట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిజమే కదా, ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా మనవడు మనవరాల రాకతో చాలా సంతోషంగా ఉంది. అలాంటి సందర్భంలో ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ చేయడం వల్ల వారి హ్యాపీనెస్కి భంగం కలిగే అవకాశం ఉంది కదా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.